హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి వీడియో అయితే వర్క్ జాకెట్ అండి. సో వర్క్ జాకెట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట. సో బ్యాక్ పార్ట్ ఏ విధంగా కుట్టాలి అనేది మనకు రాదు కదా. వర్క్ వచ్చేసి చాలా బ్రాడ్ ఉంటుంది అనమాట. సో బ్రాడ్ ఉన్నది అసలు ఏ విధంగా కుట్టాలన్నది మీకు ఈరోజు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మనం నార్మల్గా లైనింగ్ అనేది ఏ విధంగా కట్ చేసుకుంటామో అదే విధంగా కట్ చేసుకోవాలండి. ఎక్కువ తక్కువ ఏమీ కట్ చేసుకోవాల్సిన అవసరం లేదనమాట. సో మనం ఏ విధంగా అయితే కట్ చేసుకుంటామో లైనింగ్ అదే విధంగా కట్ చేసేసుకోవాలి బ్యాక్ పార్ట్. సో ఇప్పుడు చూడండి, సో ఈ విధంగా అనేది మిడిల్లోకి అనేది కరెక్ట్గా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. సో లైనింగ్ మీద కూడా మార్కింగ్ అనేది చేసుకోవాలి. సో ఈ విధంగా చూడండి, ఈ విధంగా క్లాత్ అనేది మడత పెట్టి ఒక 1/2 ఇంచ్ ఖర్చుతో లేకపోతే ఒక 1/2 ఇంచ్ అయినా ఇంకా ఎక్కువైనా పర్లేదండి, 1 ఇంచ్ అయినా సరే ఇట్లా కుట్టుకుంటూ అనేది రావాలి. సో మనం మార్క్ చేసినాం కదండి, అక్కడ వరకు కుట్టుకుంటూ అనేది కంపల్సరీ రావాలి. సో ఈ విధంగా కుట్టుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా కుట్టుకున్న తర్వాత మనకి నెక్ బ్రాడ్ అనేది కరెక్ట్గా సరిపోతుంది అనమాట. సో ఇప్పుడు లైనింగ్ అనేది తీసుకోవాలి. సో అది మిడిల్ మనం డాట్ పెట్టాం కదండి, ఒక డాట్ పెట్టుకున్నాం కదా మిడిల్లో చాక్ పీస్తో ఒక మార్క్, అక్కడి నుంచి మన పైకి కొలుచుకోవాలన్నమాట. లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ వర్క్ ఫ్యాబ్రిక్ కూడా రెండు సమానంగా పట్టుకొని సేమ్ దాని పక్కనే ఒక 1/2 ఇంచ్ అంత ఖర్చుతో ఈ విధంగా 1/2 ఇంచ్ అంత ఖర్చుతో ఒక గుట్ట అనేది వేసుకుంటూ రావాలి. మీకోసం అసలు వీడియో ఎక్కడ సిప్ చేయలేదండి, సిప్ చేయకుండా అయితే మీకు చూపిస్తున్నాను. వీడియో ఎక్కడ సిప్ చేయలేదన్నమాట. సో ఈ విధంగా 1/2 ఇంచ్ ఖర్చుతో అనేది కుట్టుకుంటూ రావాలి. సో చూడండి, ఈ విధంగా అసలు క్లాత్ అనేది జరగొద్దండి. కింద క్లాత్ లైనింగ్ క్లాత్ కూడా అసలు జరగకుండా రెండు సమానంగా అయితే పట్టుకుని నీట్గా అనేది కుట్టుకుంటూ రావాలి. సో ఈ విధంగా కుట్టుకున్న తర్వాత చూడండి, ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేయాలన్నమాట. మనం నార్మల్గా లైనింగ్ జాకెట్ ఎలా కట్ చేస్తామో లైనింగ్ అటాచ్ చేసినాక ఎక్స్ట్రా క్లాత్ సేమ్ అదే విధంగా ఇట్లా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేయాలి. నెక్ చుట్టూరు ఉన్న క్లాత్ అంతా కట్ చేసేయాలి. కట్ చేసిన తర్వాత క్లాత్ అనేది ఉల్టా తిప్పుకోవాలండి. చూడండి అసలు ఎంత నీట్గా వచ్చిందో కదా. సో క్లాత్ అనేది ఈ విధంగా ఉల్టా తిప్పుకొని, ఇప్పుడు ఆల్రెడీ మనం కుట్టేసాం కదండి, నెక్ చుట్టూ ఉంది కదండి, దాని చుట్టూలో కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. డబుల్ కుట్టు అనమాట అండి. ఈ విధంగా డబుల్ కుట్టు వేసుకుంటే అసలు మనకి ఎక్కడ నెక్ అనేది ఊడిపోదు అనమాట. ఎగుడు దిగుడు అనేది కూడా రాదు. మనకి నెక్ అనేది చాలా నీట్గా వస్తుంది అనమాట. ఇక్కడ బార్డర్ ఉంది కదండి, గోల్డ్ కలర్ బార్డరు, ఆ బార్డర్ పక్కనే కుట్టుపడేటట్టు రావాలి. సో ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఒక చిన్న చిన్న టక్స్ అనేది ఇచ్చుకోవాలండి. కంపల్సరీ చిన్న చిన్న టక్స్ ఇచ్చుకోవడం వల్ల మనకి నెక్ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా తిరుగుతుందనమాట. నెక్ రౌండ్ అనేది కంపల్సరీ చిన్న చిన్న టక్స్ ఇచ్చుకోవాలండి. సో చాలా జాగ్రత్తగా కట్ చేయాలండి, లేకపోతే క్లాత్ అనేది కట్ అయిపోతుంది, అసలే వర్క్ కదా. సో చూడండి, ఈ విధంగా వేసుకున్న తర్వాత మొత్తం లైనింగ్ అనేది తిప్పేసేయాలి. సో ఈ విధంగా తిప్పేసుకుని నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలండి. మనం అడ్జస్ట్ చేసుకొని దాని పక్కనే కుట్టుపడేటట్టు అనేది మనం వేసుకుంటూ రావాలి. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి క్లాత్ అంతా. సో చూడండి, పక్కనే కుట్టుపడేటట్టు ఒక కుట్టు అనేది వేసుకుంటూ రావాలి, అడ్జస్ట్ చేసుకుంటూ రావాలండి. సో ఈ విధంగా మొత్తం రౌండ్ కూడా లైనింగ్ అనేది లాగుతూ కుట్టుకుంటూ రావాలి. చాలా అంటే చాలా ఈజీనండి వర్క్, బ్లౌజ్ అనేది కుట్టడం. మీకు పార్ట్ కింద నేనైతే చూపిస్తానమాట. సో ఈరోజు వచ్చేసి బ్యాక్ పార్ట్, సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండ్ హ్యాండ్స్ ఏ విధంగా కుట్టాలనేది కూడా వర్క్ మీకు చూపిస్తాను. సో ఈ విధంగా సమానంగా అనుకుంటూ లైనింగ్ అది కూడా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలి. సో చూడండి, అసలు నెక్ రౌండ్ అనేది ఎంత బాగా ఎంత నీట్గా అనేది వచ్చిందో.
సో చాలా అంటే చాలా ఈజీ అండి. సో మనకి ఇంత బ్రాడ్ అనేది ఉండదు వేసుకున్న తర్వాత. సో వర్క్ జాకెట్లో కంపల్సరీ మనం థ్రెడ్స్ అనేది పెట్టుకోవాలండి, అవి కామను. సో ఇంకా మిగతా బ్లౌజ్ అంతా మీకు తెలిసిందే కాబట్టి ఓన్లీ సైడ్ చుట్టూ జాయింట్ చేసుకుని చూపిస్తున్నాను. సో ఈ విధంగా నెక్ మొత్తం చుట్టూ జాయింట్ అనేది చేసుకుంటూ రావాలి. సో ఇది తెలిసిందేనండి, నేను చాలా వీడియోలో పోస్ట్ చేశాను. సో వేసేటప్పుడు క్లాత్ అంతా అడ్జస్ట్ చేసుకోవాలండి. అడ్జస్ట్ చేసుకుంటూ అసలు ఆగినట్టు పట్టుకోకుండా చాలా నీట్గా సర్దుకుంటూ రావాలండి. క్లాత్ ఎప్పటికప్పుడు నీట్గా లైనింగ్ రెండు పట్టుకుని సమానంగా అనుకుంటూ కుట్టాలండి, లేకపోతే ఎగుడు దిగుడు వచ్చేస్తుంది క్లాత్. సో ఈ విధంగా బ్యాక్ పార్ట్ అనేది కుట్టుకోవచ్చు అన్నమాట. సో ఎప్పుడైనా మనం బ్లౌజ్ కుట్టేటప్పుడు లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా పీసెస్ ఉంటే కట్ చేసుకోవాలండి, అసలు ఉంచొద్దు. ఎక్స్ట్రా పీసులు కట్ చేసుకోవడం వల్ల బ్లౌజ్ అనేది చాలా ఫినిషింగ్గా నీట్గా అనేది ఉంటుందన్నమాట. సో ఇంతేనండి, ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట. వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకోవడం వల్ల బ్లౌజ్ అనేది చాలా నీట్గా అనేది కనబడుతుంది అనమాట చూడడానికి. సో ఇంతేనండి బ్యాక్ పార్ట్. చాలా అంటే చాలా ఈజీ అండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, కంపల్సరీ రిప్లై అనేది ఇస్తాను.